తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన కూకట్పల్లిలోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మోదీ ర్యాలీని చూసి యావత్ తెలంగాణంతా ఒక్కతాటిపై నిలిచినట్లుగా స్పష్టమైందన్నారు. మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కూకట్పల్లి నుంచి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంతారావు తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో చిక్కడ కానీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం. కేంద్రంలో మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ వెతుకుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెతుకుతుంది క్యాండిడేట్ని. కాంగ్రెస్ పార్టీ అయితే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడి కోసం వెతుకుతూ ఉన్నారు. అది కూడా ఇక్కడ దొరకకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. కాబట్టి నేను కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకు ప్రజలకున్న మన మీద ఉన్న విశ్వాసాన్ని మనం ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ నాయకులలో కానీ కార్యకర్తలు కానీ ఇంటాక్ట్గా ఎక్కడ భేదభావాలు లేకుండా, ఎక్కడ వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి పార్టీని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పం ఇవాళ తొలికిసలాడుతున్నటువంటి ఈ సందర్భంలో కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈరోజు నుంచి పార్టీ ఆఫీసు, మాకు ఆల్రెడీ ఇదొక ఆఫీస్ ఉంది, రేపు పార్టీకి ఇంకా 2 ఆఫీసులు ఉన్నాయి, మాకు 3 పార్టీ ఆఫీసులు ఉన్నాయి. కాబట్టి అన్ని ఆఫీసులలో ఇవాళ ఓపెన్ చేయడమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలతో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ బయటికి వెళ్ళి వచ్చి పనిచేసే వాళ్ళకి కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.